హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఆయిల్ ఫామ్ రైతుకు 2,592 కోట్లు సబ్సిడీ. సాగు ఖర్చులో 50% సబ్సిడీ. 4 ఏళ్లలో ఎకరాకు ఖర్చు 62,340 రూపాయలు. 8.14 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక. 1.62 లక్షల మంది రైతులకు లబ్ధి. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. సాగుకయ్యే ఖర్చులో 50% రైతుకు అందించనున్నది. ఎకరా సాగుకయ్యే ఖర్చు, ప్రభుత్వం సబ్సిడీ, రైతు వాటా తదితర అంశాలపై ఉద్యాన శాఖ ఈ మేరకు నివేదికను సిద్ధం చేసింది. ఏటా 2 లక్షల ఎకరాల చొప్పున వచ్చే 4 ఏళ్లలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు 5,076.15 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇందులో రైతు వాటా 2,484.17 కోట్లుగా నిర్ణయించగా, సబ్సిడీ కింద 2,591.98 కోట్లు ఇవ్వనున్నది. సబ్సిడీ మొత్తంలో కేంద్రం వాటా 1,328.24 కోట్లు, రాష్ట్రం వాటా 1,263.75 కోట్లుగా ఉన్నది. ఉద్యాన శాఖ నివేదిక ప్రకారం ఎకరా ఆయిల్ ఫామ్ సాగుకు 4 ఏళ్లలో 62,340 రూపాయల పెట్టుబడి అవుతుంది. ఇందులో రైతుకు 31,832 సబ్సిడీ ద్వారా అందనున్నాయి. మొక్కల కొనుగోలు, నాటేందుకు 6,340, ఎరువులకు 16,000, అంతర పంటల సాగుకు 16,000, డ్రిప్ సిస్టమ్ ఏర్పాటుకు 24,000 ఖర్చవుతుందని ఉద్యాన శాఖ అంచనా వేసింది. చెట్ల మెయింటెనెన్స్, ఫెన్సింగ్, బార్డర్ క్రాప్స్ పెట్టుకునేందుకు 77,340 అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది రైతు విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. 4 ఏళ్ల తర్వాత ఎరువుల ఖర్చు మాత్రమే భరించాల్సి ఉంటుంది. అప్పటికే పంట దిగుబడి మొదలవుతుండటంతో ఇబ్బందులుండవు. సబ్సిడీతో రాష్ట్రంలో 1.62 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నది. 4 ఏళ్లలో 8 లక్షల ఎకరాలు. బహిరంగ మార్కెట్లో భారీ డిమాండ్ ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది. ఇందుకు కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. ఏటా 2.03 లక్షల ఎకరాల చొప్పున వచ్చే 4 ఏళ్లలో 2024-25 వరకు రాష్ట్రంలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే జిల్లాల వారీగా 14 కంపెనీలను ప్రభుత్వం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.